నగర్ లో సాజీద్ బిల్డింగ్లు వణుకు పుట్టిస్తున్నాయి. అంజయ్య నగర్ లో పార్క్ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించేసి 5 ఫ్లోర్ల బిల్డింగ్ ను కట్టినట్లుగా గుర్తించారు అధికారులు. దీంతో ఆ హాస్టళ్లను ఖాళీ చేయించి ఆ బిల్డింగ్ ను కూల్చివేసేందుకు సీఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక సాజీద్ కట్టిన మిగతా బిల్డింగ్స్ పైన కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. తక్కువ రేట్లకే ప్లాట్లు కొని అనుమతులు లేకుండానే భారీ బిల్డింగ్స్ కట్టేసినట్టుగా తేల్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పూర్తిగా కూడా ఇటు సీఎంసీ అధికారులు అక్కడ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎస్ అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, బిల్డింగ్ కూలిపోయినప్పటి నుండి ఈ కేసును మీరు క్లోజ్ గా ఫాలో అప్ అవుతున్నారు. సో కేవలం సాజిద్ కి సంబంధించిన బిల్డింగ్స్ మాత్రమే అక్కడ ఉండుండవు. డెఫినెట్లీ మనం సీఎంసీలో రోజు వెళ్తూ ఉంటే అనేక బిల్డింగ్స్ ఇక్కడ చిన్న చిన్న ప్లాట్స్ లో 5 అంతస్తులు 6 అంతస్తులు కట్టేస్తున్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారా సుజాత? సీఎంసీ కమిషనర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. సీఎంసీ పరిధిలో ఎక్కడైనా సరే అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని నేలమట్టం చేస్తామో, అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. 3 రోజుల క్రితం జరిగినటువంటి సాజీద్ హౌస్ కూలడంతో 2 కార్మికులు మృతి చెందిన తర్వాత అసలుకి అంజయ్ నగర్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాల మీద ఫోకస్ చేశారు. కేవలం అంజయ్ నగర్లో మాత్రమే కాదు, సీఎంసీ పరిధిలో ఎక్కడైనా సరే ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి విజువల్స్ లో సాజీద్ కట్టినటువంటి 7 ఫ్లోర్ల బిల్డింగ్ కూలిపోయినటువంటి పక్కనే మరొక బిల్డింగ్ ని కూడా నిన్న సాయంత్రం వరకు నేలమట్టం చేశారు అధికారులు. దాదాపు 3 రోజుల నుంచి 2 నిర్మాణాలను నేలమట్టం చేశారు. మరొక భవనాన్ని కూడా కూల్చేందుకు అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే సాజిద్ కి సంబంధించినటువంటి 4 భవనాలను ఐడెంటిఫై చేశారు. తను గతంలో కేవలం 50 నుంచి 55 గజాలు కొన్నాడు. ఆ తర్వాత అందులో 7 నుంచి 8 ఫ్లోర్లు కట్టి మిగతా వాళ్ళకి అమ్మేస్తూ బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పేసి అటు సీఎంసీ అధికారులు గుర్తించారు. పోలీసులు కూడా గతంలో సాజిద్ మీద అనేక కేసులు ఉన్నాయి, అనేక పోలీస్ స్టేషన్లు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సాజిద్ అమ్మినటువంటి బిల్డింగుల మీద కూడా అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు. సాజిద్ నిర్మించినటువంటి మరో 5 అంతస్తుల భవనం అంటే పార్క్ లో నిర్మించి దాంతో కొంత కోర్టు కేసులు ఉండడం వల్ల అధికారులు ఇప్పుడు టచ్ చేయలేకపోతున్నారు. కానీ మిగతా వాళ్ళకి అమ్మినటువంటి బిల్డింగ్లను మాత్రమే ఈ రోజు కూల్చడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. కాబట్టి మరికొద్ది క్షణాల్లోనే సాజిద్ అమ్మినటువంటి లేకుండా 5 అంతస్తులు 6 అంతస్తుల ఫ్లోర్స్ లేపుతున్నప్పుడు సీఎంసీ అధికారులు అసలు ఏం చేస్తున్నారు? అండ్ వాళ్ళు ఇప్పుడు రైట్ నౌ చెప్తున్నారు ఎక్కడ సరే ఇట్లాంటి భవనాలు ఉంటే ఖచ్చితంగా కూల్చివేస్తామని. కానీ మనం అయ్యప్ప సొసైటీ బోరబండ వైపు రోడ్ల మీద వెళ్తుంటేనే మనకి ఎన్నో అనేకమైన ఇట్లాంటి కట్టడాలు కనిపిస్తూనే ఉంటాయి. మరి వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇప్పటికైనా సర్వ్ చేస్తారా, లేకపోతే అక్కడ కూడా మళ్ళీ 2-3 చనిపోతే కానీ నోటీసులు సర్వ్ చేయరా సుజాత? గతంలో అధికారులు అంతా ఫోకస్ చేయలేదని చెప్పుకోవాలి. నిన్న సృజన మాట్లాడుతూ కమిషనర్ చాలా వరకు తప్పిదాలు జరిగాయి, దాన్ని మేము అంగీకరిస్తున్నాము, కానీ ఒకరి తప్పిదం మాత్రమే కాదు అటు పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాలి అని చెప్పారు. ఇప్పటి నుంచి ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా చూసుకుంటామో యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ రెడీ చేశామని చెప్తున్నారు. గతంలో ఇలా అక్రమ కట్టడాలు జరగడానికి ప్రధాన కారణము 70 నుంచి 75 గజాల లోపు ఉన్నటువంటి వాటికి ఎలాంటి అనుమతులు లేవు. కానీ 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టుకోకూడదు, కేవలం G+1 మాత్రమే కట్టుకోవాలి. దాంతో వచ్చినటువంటి పెద్ద చిక్కుముడే 70 గజాల్లో కదా నిర్మాణాలు చేసుకుంటున్నారు అనుకున్నాం, కానీ ఇన్ని ఫ్లోర్లు నిర్మించి ఇంత ప్రమాదాలకి దారితీస్తుంది అని అనుకోలేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి సీఎంసీ పరిధిలో అంజయ్ నగర్ మాత్రమే కాదు, ఈ వాళ్ళ పరిధి వచ్చినంత వరకు ఖచ్చితంగా గతంలో నిర్మించినటువంటి నిర్మాణాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించిన తర్వాత కూల్చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ నిర్మాణంలో ఉంటే ఇలాంటి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ సుజాత. అయితే చాలా మంది ఇప్పటికి కూడా చిన్న చిన్న గజాలు కొనుక్కొని అక్కడ 5 అంతస్తులు 6 అంతస్తులు పూర్తిగా కమర్షియల్ బేసిస్ లో ఇళ్లను కట్టేస్తున్నారు. సో అక్కడ పర్మిషన్స్ లేనప్పుడు మీరు కట్టకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ఇక్కడ పబ్లిక్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అంటూ అధికారులు అంటున్నారు. కానీ పబ్లిక్ అవేర్నెస్ భయపడుతూ ఉండే వాళ్ళు ఖచ్చితంగా రూల్స్ కి అనుగుణంగానే కడతారు. కానీ ఎవరికైతే భయం లేదో వాళ్ళు ఎప్పుడొచ్చి చూసినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాంలే, అప్పుడు తేల్చుకుందాంలే అన్న ఒక ఆలోచనలోనే ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి పబ్లిక్ అవేర్నెస్ ఎప్పటికీ రాదు. కేవలం పబ్లిక్ అవేర్నెస్ మీద మాత్రమే డిపెండ్ అవుతామంటే అది కుదరని పని. ఎప్పటికీ కూడా ఇట్లాంటి భవనాలు లేస్తానే ఉంటాయి, ఆ తర్వాత ప్రాణాలు పోతానే ఉంటాయి. సో సీఎంసీ అధికారులు అంతా ఇటు హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క రూల్ను కఠినతరం చేస్తే తప్ప వీళ్ళు మారరు. ఇట్లాంటి అక్రమ కట్టడాలు కట్టడం